మేడ్ ఇన్ కొరియా తెలుగు రివ్యూ. ప్రియాంక మోహన్ మెయిన్ లీడ్ గా డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది అంటే, గైస్ మూవీ అయితే డీసెంట్ గానే ఉంది. వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. చూస్తున్నంతసేపు బోర్ కొడదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, స్కూల్లో చిన్నప్పుడు ఒక కథ విన్న హీరోయిన్ ఎలాగన్నా కొరియా వెళ్ళాలి, అక్కడే సెటిల్ అవ్వాలనే కలలు కంటుంది. తను చేసిన ఒక మిస్టేక్ వల్ల హీరోయిన్ అయితే కొరియాకి వెళ్తుంది. తను ఫస్ట్ టైం కొరియాకి వెళ్ళాక అక్కడ ఎలా అడ్జస్ట్ అయింది, కొరియాలో బతకడానికి ఏం చేసింది అనేది స్టోరీ లైన్. యాక్చువల్లీ మూవీలో స్టోరీ ప్రెడిక్టబుల్ గా అండ్ ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటుంది. తెలియకుండా కొరియాకి వెళ్ళిన హీరోయిన్ కి అక్కడ ఇబ్బందులు రాకపోగా తనకి అన్ని కూడా ఫ్లో లో కలిసి వచ్చేస్తుంటాయి. అలా ఏది కూడా కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ ఫ్లో గా హ్యాపీగా వెళ్ళిపోతుంటే మనకైతే చూసే చాలా బోరింగ్ అనిపిస్తుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అనేది చాలా ప్లెజెంట్ గా స్టార్ట్ అవుతుంది, కాకపోతే చాలా స్లోగా ఉంటుంది. కొంచెం వెళ్లే కొద్దీ కూడా కొంచెం ఫాస్ట్ అవుతూ ఉంటుంది స్టోరీ. కానీ సెకండ్ హాఫ్ నుంచి మూవీ కొంచెం ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. కొరియాలో తను ఎలా అడ్జస్ట్ అయింది, ఎలా ఉంటుంది అనే పోర్షన్స్ అండ్ అలాగే ఈ మూవీకి సంబంధించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. కొరియన్ మూవీస్ చూస్తున్నాం అనే ఫీలింగ్ కూడా ఇస్తుంది. ఇంతవరకు కొరియన్ లో షూట్ చేసిన మూవీస్ లో ఈ మూవీని ఎక్కువ పోర్షన్ షూట్ చేశారు. యాక్టింగ్ విషయానికి వస్తే ఈ మూవీలో ప్రియాంక మోహన్ చాలా బాగా చేశారు. ఇంతకు ముందు చేసిన తన మూవీస్ అయితే తను చాలా దారుణంగా అయితే ట్రోల్ చేశారు. ఈ మూవీలో కొన్ని చోట్ల ఏడ్చడం, ఎమోషనల్ అవ్వడం, ఎక్స్ప్రెషన్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. ఎందుకు బాగున్నాయని అంటే, తన ప్రీవియస్ మూవీస్ లో తన ఎక్స్ప్రెషన్ లెస్ యాక్టింగ్ చేసింది అనేసి చాలా దారుణంగా ట్రోల్ చేశారు ప్రియాంక అని. పాపం చాలా మంది కొరియన్ యాక్టర్స్ అయితే పెట్టుకున్నారు కొరియన్ పోర్షన్ లో, కాకపోతే వాళ్ళ నుంచి పెద్ద అవుట్పుట్ రావట్లేదు అనిపించింది నాకైతే. అలా కూడా ఏం చేస్తారు చెప్పండి, అక్కడ బలమైన సీన్స్ అనే పర్లేదన్నమాట. ఇంకా ఈ మూవీకి సంబంధించి పెద్ద మైనస్ వచ్చేసి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చాలా స్లోగా, స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంటుంది, అదే పెద్ద మైనస్. కానీ ఫ్లోగా తీసుకువెళ్లే విధానం అయితే బాగుంది. డైరెక్టర్ ఆర్ఏ కార్తిక్ ప్రెసెంట్ అయితే నాగార్జున గారు 100 ఫిలిం కి వర్క్ చేస్తున్నారంట. మన ఇండియాలో చాలా మంది కొరియన్ సిరీస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళకి ఈ మూవీ కొంచెం నచ్చొచ్చు అని అనుకుంటున్నా. ఎందుకంటే కొరియాకి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ ఉండాలి అనే కోరిక వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో ఈ మూవీలో కూడా ప్రియాంక అలాగే వెళ్తుంది కాబట్టి అది ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయొచ్చు వాళ్ళకి చూడాలని. సో అది గైస్ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ వెళ్ళే కొద్ది కొంచెం బాగుంటుంది. ఓవరాల్ గా మూవీ అయితే వన్ టైం వాచబుల్. ప్రియాంక మోహన్ యాక్టింగ్ కోసం కూడా చూడొచ్చు. ప్రియాంక బాగా సెట్ అయింది మూవీలో. సో అది గైస్ మూవీలో ఇబ్బంది పెట్టి 18+ సీన్స్ అయితే ఏమి ఉండదు, ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ ఉంది, చూసేయండి. మీకు కనుక మన రివ్యూ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.